అంటే అట్లని కాదు, అలా రెండు భారత్ మాతా की కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, కార్మికుల ఐక్యత. నమస్కారం, నా పేరు ఎం మల్లేశం, బిఎంఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిని. అయితే భారతీయ మజ్దూర్ సంఘ్ దేశవ్యాప్తంగా కార్మికులకు ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు, పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలపైన రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 17వ తారీఖున అన్ని కలెక్టరేట్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ జిల్లా సంబంధించినటువంటి అన్ని కమిటీలు, పోస్టల్ డిపార్ట్మెంట్ అయిన బిఎంఎస్ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన కార్మికులు మరియు బీడీ కార్మికుల సంబంధించినటువంటి కార్యవర్గం అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క సమస్యలపైన మనం అన్ని కలెక్టరేట్, జగిత్యాల కలెక్టరేట్ ముందు ఆగస్టు 17వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని విజయవంతం చేయవలసిందిగా మన బిఎంఎస్ జగిత్యాల జిల్లా కమిటీని కోరడం జరుగుతుంది. భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ అఖిల భారతీయ బీడీ మజ్దూర్ మహాసంఘ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి సుధీర్ కుమార్, సెప్టెంబర్ 17 దేశవ్యాప్తంగా కార్మికుల యొక్క దీర్ఘకాలిక సమస్యలు మరియు పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వము ఏదైతే 4 లేబర్ కోడ్లు చట్టాలు చేసిందో ఆ యొక్క 4 లేబర్ కోడ్లకు సంబంధించిన 2 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, అదేవిధంగా కార్మికులకు అనుకూలంగా సవరించాలని చెప్పేసి భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. దాంట్లోని ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఇవాళ కొన్ని బీడీ కార్మిక సంఘ్ అంటే ఇవాళ దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలలో ఉన్నటువంటి బీడీ కార్మికులు, వాళ్ళకు సంబంధించినటువంటి అనేకమైన చట్టాలు ఇవాళ బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి జిఎస్టీ సమావేశాలలో రాష్ట్రం యొక్క ఆర్థిక మంత్రి కానీ మంత్రులు కానీ వెళ్ళి ఈ యొక్క జిఎస్టీని అక్కడనేమో ఒప్పుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమావేశాలలో కానీ పత్రికలలో వ్యతిరేకిస్తున్నామని చెప్పడం జరుగుతుంది. కానీ బీడీ పరిశ్రమ మరియు బీడీ కార్మికులకు ఈ యొక్క వివక్షతోటి పరిశ్రమ నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి బీడీ పరిశ్రమను ఆదుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ కార్మికులు గతంలో కొద్దిమందికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము 2016 గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఇచ్చింది, ఆసరా పెన్షన్ పేరిట ఇవ్వడం జరిగింది. ప్రస్తుతము ఉన్నటువంటి ప్రభుత్వము గద్దెనెక్కిన తర్వాత మేము కనుక అధికారంలోకి వస్తే మేము 4016 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినా కానీ ఆ యొక్క హామీని నెరవేర్చలేదు. కానీ ఈ ప్రభుత్వం వస్తే మాకు ఈ యొక్క 2016 కనీసం దక్కుతుందేమో అని చెప్పేసి అనేక మంది మహిళలు ఓట్లేసి గద్దెనెక్కిస్తే ఈ ప్రభుత్వం ఇవాళ కార్మికులను మరచి కార్మికులను విస్మరించడం జరుగుతుంది. ఇవాళ ఆసరా పెన్షన్ను ఒక పేరు మార్చి చేయూత పెన్షన్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఆ చేయూత పెన్షన్లో చేనేత, గీతా కార్మికులతో పాటు మిగతా అన్నీ కూడా పెన్షన్లు ఉన్నాయి. కానీ బీడీ కార్మికులు దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకుండా తయారు చేసింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. మా ప్రభుత్వం వస్తే మేము ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పేసి ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కూడా పెట్టిస్తా అని చెప్పేసి మా ఎంపీగా పోటీ చేసినటువంటి జీవారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీ అందరికీ 300 రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ అటువంటి ప్రభుత్వం ఇవాళ గద్దెనెక్కిన తర్వాత కార్మికులను విస్మరిస్తే కార్మికులు ఏమాత్రం ఊరుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఖచ్చితంగా కార్మికులందరూ ఈ యొక్క సోమవారం జరిగేటటువంటి ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలి. అదేవిధంగా బీడీ కార్మికులకే కాకుండా ప్రతి ఒక్కరికి దేశవ్యాప్తంగా కనీస వేతనం 30,000 రూపాయలు చేయాలని చెప్పేసి బిఎంఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ రిటైర్మెంట్ అయిన ప్రతి కార్మికుడికి కూడా పెన్షన్, ఈపీఎఫ్ పెన్షన్ ఏదైతే ఉందో గతంలో 1,000 రూపాయలు, 1,000 రూపాయల లోపలనే వచ్చేది ఉండే, అట్లా వస్తున్నాయి. కాబట్టి ఆ కనీస పెన్షన్ను 7,500 రూపాయలు చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉంది బిఎంఎస్. దాన్ని కేంద్రం యొక్క కమిటీ కూడా, ఈపీఎఫ్ బోర్డు కమిటీ ప్రతిపాదించి ప్రభుత్వానికి పంపించినా కానీ ఇక్కడ ఏదైతే నిర్మలా సీతారామన్ గారి ఆర్థిక శాఖ దగ్గర పెండింగ్లో ఉంచడం జరిగింది. కాబట్టి ఆ యొక్క ఈపీఎఫ్ పెన్షన్ గురించి కూడా
ఈ యొక్క ధర్నా చేస్తున్నాం కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి బీడీ కార్మికులు ఎవరైతే పెన్షన్ రావడం లేదో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వము మన యొక్క ఈ బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చాలని, అదేవిధంగా రిటైర్మెంట్ అయిన కార్మికులకు కూడా కనీస పెన్షను 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, గ్రాట్యుటీని కూడా ఇవాళ మనకు ఇస్తున్నటువంటి గ్రాట్యుటీ ప్రతి కార్మికుడు రిటైర్మెంట్ అయితే కేవలం 15 రోజులదే లెక్కపట్టడం జరుగుతుంది ప్రభుత్వం. కానీ దాన్ని 30 రోజులకు పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. కావున ఇట్టి ధర్నాకు బీడీ కార్మికులు మరియు భవన నిర్మాణ కార్మికులు, రకరకాల కార్మికులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హాజరై ఈ యొక్క ధర్నాను విజయవంతం చేసి కార్మిక సంఘం తరపున మన యొక్క భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన ద్వారా తెలియజేయాలని చెప్పేసి అందరినీ కోరడం జరుగుతుంది. భారత్ మాతాకి జై.